ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము, ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఎవరికి దేవుడు ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలని ఇష్టపడుతున్నారంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడు నమ్ముకోని బిడ్డలు, వాళ్ళ ఇంట్లో రక్షింపబడిన ఒక బిడ్డ తల్లిదండ్రులు వద్దన్నా, కొట్టినా, తిట్టినా, లోకేసి లోపలేసినా సరే, దేవా నాకు నువ్వు కావాలి, నేను ప్రేమించడం కావాలి, నేను ఆరాధించడం కావాలి, నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను, ఐ వాంట్ టు లవ్ దిస్ గాడ్ అని ప్రతి కష్టాన్ని ఎండ్యూర్ చేస్తున్నావా? గుడ్ న్యూస్, ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం దేవుడు నీకు ధరించబోతున్నాడు. హల్లెలూయా. అండ్ ఈవెన్ క్రైస్తవుల్లో కూడా, ఏంట్రా ఇంత బాగున్నావు, ఇంత చదువుకున్నావు, ఏంట్రా సండే అంటే సంఘం అంటావు, దేవుడు సేవ అంటావు, ఇదంటావు, అదంటావు, ఏంటి ఇంకేం పని పాటలేదా నీకు? అండ్ సేవ చేస్తున్నప్పుడు వీళ్ళు తొక్కేస్తారు, వీళ్ళు నలిపేస్తారు, వీళ్ళు గుర్తించరు. అన్రికగ్నైజ్డ్ లేబర్ ఆఫ్ గాడ్. అండ్ టు బి ఆనెస్ట్, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు ఏం వస్తుందిరా సంఘంకి? డబ్బులు ఇస్తారా? శాలరీ వస్తుందా? నీకు ఏం వస్తుందని చేస్తావు? పక్కన వారు డిస్కరేజింగ్ మాటలు మాట్లాడినా, అందుకే బైబిల్ సేస్ ఈ మాటలని ఫైర్ లాగంట. ఆ ఫైర్ దేవుడే తీసుకొస్తారంట. ఎందుకంటే బైబిల్లో బ్యూటిఫుల్గా దేవుడి పేరు ఒకటి ఏంటంటే, హిస్ నేమ్ ఇస్ కాల్డ్ రిఫైనింగ్ ఫైర్. అందరు రిఫైనింగ్ ఫైర్ అని చెప్పండి. యా, ఈ అవార్డు రావాలంటే ఆయన నీ జీవితంలో రిఫైనింగ్ ఫైర్ లాగా వస్తారంట. యేసుప్రభు రిఫైనింగ్ ఫైర్ అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళ ద్వారా హీస్ టెస్టింగ్ యూ, నిన్ను పరిశోధిస్తాడంట. వాళ్ళ మాటలకి నువ్వు పడిపోతావా? వాళ్ళు చెప్పినావని సంఘం మానేస్తావా? చాలా మంది ఈ క్రౌన్ ఎందుకు మిస్ అయ్యారు తెలుసా? ఎవరో ఏమో అన్నారని సంఘం మానేయటము, పాస్టర్ నాకు హాయ్ చెప్పలేదని సంఘం మానేయటము, పాస్టర్ నాతో మాట్లాడకుండా పక్కనోడికి మైక్ ఇచ్చాడని సంఘం మానేయటము, నా ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి ఫస్ట్ నాకు చెప్పి తర్వాత వీళ్ళకి ఇచ్చారని సంఘాలు మానేయటము, వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోయి తర్వాత సంఘానికి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు మానేసి మళ్ళీ వీళ్ళకి కూడా, ఏంట్రా నువ్వు ఇంకెళ్తున్నావా సంఘానికి? నీ చెంప దెబ్బ కొట్టే వరకు నువ్వు వెళ్తా ఉంటావా? నోరు మూసుకొని మానే, లేకపోతే అలా నిన్ను కూడా కొట్టేస్తారని మిగతా వాళ్ళను కూడా మానేపించే వాళ్ళకి. The Lord is speaking to you. You'll miss the crown of life. ఎవరికి క్రౌన్ ఆఫ్ లైఫ్ వస్తుందో చూద్దాం. Let's have a look. Revelation chapter 2 verse 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవపు కిరీటమును నేను నీకు ఇచ్చేదను. మరణము వరకు అంటే చావ దెబ్బకంతా కూడా నేను బాధపడతారంట. చావ దెబ్బ కొట్టే అంత కూడా నీకు బాధ కలుగుతుందంట. చచ్చిపోతే బాగుండ్రా బాబు. మా అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, సేవ సావు అని, చచ్చి బతకాలరా రోజు అని. ఆ మాట థ్యాంక్ గాడ్ చెప్తా ఉండేదాన్ని, నేను ప్రిపేర్ అయిపోయాను. నిజమే అమ్మమ్మ, చావు నీ కళ్ళ ముందు ఉన్నా సరే, నీ గొంతుని కోయటానికి నీ గొంతు పైన కత్తి పెట్టినప్పుడు కూడా యేసయ్యా అని చెప్పిన నీకు జీవపు కిరీటమును దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. కష్ట సమయంలో, శోధన సమయంలో, జేమ్స్ చాప్టర్ 1 verse 12 కూడా చదువునా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వావ్, వాగ్దానము చేసిన జీవ కిరీటము. ఇక్కడ మనం డబ్బుల కోసం చేయట్లేదు. నాకు దగ్గరగా తెలిసిన నా కుటుంబంలో ఒకరు, చాలా దగ్గర వాళ్ళు, వెటకారంగా నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీకు పిచ్చి పట్టింది, తెలివి లేని పని చేసి వచ్చావు, బంగారం వ్యాపారం ఎవడన్నా వదులుకొని, లక్షల కోట్లు వదులుకొని సేవ చేయడానికి వచ్చావా? ఏం సేవ చేస్తావు? పబ్లిక్ మనీ తింటావా? అడుక్కొని తింటావా? అడుక్కోడానికి వచ్చావా? పిచ్చి పట్టి దానికి ఏమన్నా ఏం చేసావు? అసలు ఎంత అసలు నీ వాల్యూ ఏంటో నీకన్నా తెలుసా? ఎంత పెద్ద చదువుకున్నావు నీకు తెలుసా? మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు చదివి ఎక్స్పీరియన్స్, లైసెన్స్, ప్రొఫెషనల్గా ఉండి సైకాలజిస్ట్గా చేయలేదు, నా వ్యాపారంలో నించోలేదు, ఇండియాకి వచ్చేస్తావా సేవ చేయడానికి? అసలు ఏమన్నా ఏమొస్తుంది నీకు ఏం వస్తుందని చేస్తున్నావు? ఒక్కరే కాదు, నా గురించి కొంచెం తెలిసిన వాళ్ళు, అందరి మైండ్లో ఉన్న ప్రశ్న అది. పిచ్చి పట్టింది, వీడికి పిచ్చి డెసిషన్ తీసుకుంది, లండన్ వదిలేసి వచ్చింది.
సేవ చేస్తుంది, సేవ. ఇన్ని మాటలు అన్నా సరే నా మనసులో కలిగిన ఆనందము ఎవరికి చెప్పలేను. ఇంతకన్నా ధన్యత, ఇంతకన్నా గొప్ప భాగ్యము, ఇంతకన్నా ఘనమైన కార్యము నాకు చేయడానికి ఇచ్చిన గొప్ప చేతులకి దేవానికి స్తోత్రము. దేవా, ఈ స్థలములో నాకు నన్ను నమ్మి నా పైన సేవ భారం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. నిలబెట్టయ్యా, సేవ పడిపోకుండా, నిన్ను బాధ పెట్టకుండా సేవ చేస్తే చాలు. ఎవ్వరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు. బై ద వే, నేను పబ్లిక్ డబ్బులు తినట్లేదండి, మాకు ఇంకా బిజినెస్ ఉంది, మా వారు చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఫర్ సంబడి, దిస్ క్రౌన్ ఇస్ ఫర్ సంబడి. ఏమైనా సరే, ఏదేమైనా సరే దేవా, నేను నీ కోసం నిలబడతాను. రికగ్నిషన్ ఉన్నా, రికగ్నిషన్ లేకపోయినా, డబ్బులు వచ్చినా, డబ్బులు రాకపోయినా, నీకు గుర్తింపు వచ్చినా, నిన్ను స్టేజ్ పైకి పిలిచి బొకేలు ఇచ్చి షాళ్ళు కప్పకపోయినా సరే దేవా, నేను నిన్ను సేవించడానికి వచ్చాను, ఆ షాల్ కోసం, ఆ బొకే కోసం రాలేదయ్యా అని ఎవరు నిన్ను అవమానించినా, నిన్ను స్టేజ్ పైన నీ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వకపోయినా, నువ్వు నిలుచొని దేవుని సేవ చేస్తున్నావా, ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫర్ యూ. Hallelujah.